గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ వ్యవస్థ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు జరుగుతూ ఉన్నాయి. మార్పులు జరిగిన తరుణంలో కేబుల్ ఆపరేటర్లు ఎంతోమంది కొన్ని వేల మంది కనుమరుగవుతూ ఉన్నారు. దాంట్లో కార్పొరేట్ దందాగా కార్పొరేట్ వ్యవస్థ నడుస్తూ ఉంది. కానీ ఈ 9 సంవత్సరాల నుంచి జరిగే ఎగ్జిబిషన్స్లో కూడా అప్డేట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. కానీ కేబుల్ ఆపరేటర్లు కొంతమంది అందుకుంటున్నారు, దాన్ని కొంతమంది అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు ఈ 9th ఇయర్ సంబంధించింది ఏంటంటే నెక్స్ట్ లెవెల్ కేబుల్ ఆపరేటర్ ఉంటాడా ఉండడా అనే దానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతూ ఉంది. ఈ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ కొనసాగాలి అంటే ఇవి టెక్నాలజీలోకి అప్డేట్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైబర్ టు హోమ్ చేయాలి, అప్డేట్ సర్వీసెస్ కస్టమర్కి అందించాలి. పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి 4K టెక్నాలజీ వరకు కస్టమర్ అప్డేట్ అయ్యాడు, కానీ కేబుల్ ఆపరేటర్ అదే వ్యవస్థ నడుపుతూ ఉన్నాయి. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్ ఈ ఎగ్జిబిషన్ పరంగా మొత్తం అప్డేట్ చేసుకొని ప్రతి కస్టమర్కి కూడా మల్టీ సర్వీసెస్ అందించే విధంగా ముందడుగు వేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గతంలో కేబుల్ అంటేనే నెంబర్ 1 టీవీ ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి ఎయిర్టెల్ డిషెస్ వచ్చేసి కేబుల్ సంస్థకు ఎలాంటి హెల్ప్ఫుల్ లేకుండా అసలు ఛానల్స్కి కనెక్షన్ లేకుండా అవుతుంది. దానిపై మీ స్పందన? కేబుల్ టీవీ వ్యవస్థ కనుమరుగైపోవటానికి అది ఒక దందా, కార్పొరేట్ దందా. ఏంటంటే DTH లాంటి కార్పొరేట్ దందా, OTT ప్లాట్ఫామ్స్. ఇవాళ కేబుల్ ఆపరేటర్ కూడా అన్నీ ఇవ్వగలడు. ఇవాళ కేబుల్ ఎన్లాగ్ నుంచి డిజిటల్ సెటప్ బాక్స్ పెట్టుకున్న కేబుల్ ఆపరేటరు అప్డేట్ టెక్నాలజీలో ఎందుకు ఇవ్వలేడు? కానీ కేబుల్ ఆపరేటర్కి అవగాహన తక్కువైంది. అవగాహన లోపంగానే కేబుల్ చాలామంది కనుమరుగవుతున్నారు. డెఫినెట్గా మరో ముందు 30 సంవత్సరాల పాటు మా అందరి అసోసియేషన్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్లను నిలబెడతాం. డెఫినెట్గా అప్డేట్ టెక్నాలజీలో మరో 30 సంవత్సరాలు కేబుల్ వ్యవస్థ కూడా డిజిటల్ వ్యవస్థలో కూడా మేమే ఉంటాం. ఈ కార్పొరేట్ దందాకి అవకాశం. చూశారు కదా, గతంలో చూసుకున్నట్టయితే కేబుల్ ఛానల్ నెంబర్ 1 ఉంటుండే. ఇప్పుడు ఎయిర్టెల్ డిషెస్ వచ్చేసి ఈ సంస్థని కనుమరుగే చేసే అవకాశాలు ముందుకు వస్తున్నాయి. అయినా కూడా ఇప్పటికీ మా దగ్గర కూడా టెక్నాలజీని చూడండి అని చెప్పేసి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఈరోజు హైటెక్ సిటీలో కేబుల్ ఛానల్ కూడా ఏం తక్కువ కాదు, మీకంటే హై క్వాలిఫై HDతో మేము ముందుకు వస్తున్నాం చూడండి అంటూ ఈరోజు ఇంత మంచి ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ చైర్మన్ మనతో పాటు వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నా పేరు మిద్దెల జితేందర్, తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. మరి ఇది చాలా సంతోషకరమైన విషయం. గత 9 సంవత్సరాల నుంచి సోదరుడు రాము CNC గ్రూప్ ఆధ్వర్యంలో మరి ఈ ఇండస్ట్రీ MSOల పెద్దల సహకారం, స్మార్ట్వే MDలు అయినటువంటి కిరణ్ గారు, కిషోర్ గారు, అదేవిధంగా బ్రైట్వే MD అయినటువంటి సుభాష్ రెడ్డి గారు, మరి హ్యాత్వే, సిటీ కేబుల్ ఇట్లాంటి సంస్థల సహకారం తీసుకొని మరి కేబుల్ వ్యవస్థలో అనేక రకాలుగా మార్పులు రావడం జరుగుతుంది. గడిచిన 35 సంవత్సరాల నుంచి దాదాపుగా నాడు ఈ ఇండస్ట్రీ అనేది కేబుల్ ఆపరేటర్ ద్వారానే మొదలై మరి ఈరోజు అనేక ప్లాట్ఫామ్కు మరి DTH కానీ OTT సర్వీసెస్ కానీ పునాది వేసింది కేబుల్ ఆపరేటరే, కేబుల్ వ్యవస్థనే, కేబుల్ MSO వ్యవస్థనే. కాబట్టి ఈరోజు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దీనికి ఎదుర్కోవడానికి కేబుల్ ఆపరేటర్లంతా మరి సమయాకృతులు అవుతున్నారు. మరి నాడు దాదాపుగా మనం అతి చీపెస్ట్గా, ప్రపంచంలోనే చీపెస్ట్గా ఎంటర్టైన్మెంట్ దొరికేది 150 నుంచి 200, 300 వరకు. ఈరోజు ఒక థియేటర్కి వెళ్తే, సినిమాకి వెళ్తే కనీసం 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి ఈరోజున్న పరిస్థితులలో మరి నాడైతే 150 నుంచి 200 రూపాయలకి 500 ఛానల్స్ ఇచ్చేవాళ్ళం. మరి నేడు చూస్తే ఈరోజు ఒక సినిమాకి వెళ్తే బయట 1000-2000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి రాబోయే కాలంలో టీవీ ఉన్నంత వరకు కేబుల్ ఆపరేటర్ ఉంటారు. కేబుల్ ఆపరేటర్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయాల్సింది ఒకటే, కేబుల్ ఆపరేటర్ అందరికీ నేను ఈ కార్యక్రమముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. టెక్నాలజీని అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాడు VCR నుంచి క్యాసెట్లు వేసి సినిమాలు చూపించి వినోదాన్ని అందించే కాలం నుంచి మనం అందించగలుగుతున్నామంటే నాటి నుంచి నేటి వరకు కూడా ఇంకా మనం ఉన్నాం. గత 35-36 సంవత్సరాల నుంచి మనం పనిచేస్తున్నామంటే మనం ఇవ్వగలుగుతాం అది. కాబట్టి మనం రాబోయే కాలంలో ఇప్పుడు గత 9 సంవత్సరాల నుంచి అప్గ్రేడ్ కావడానికి సోదరుడు ఎంతో వ్యయ ప్రయాసాలతో అందరి సహకారంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిగిలకున్నా కూడా ఈ స్టాల్స్ పెట్టి టెక్నాలజీని అందించాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. మరి FTTH అంటే ఫైబర్ టు హోమ్ చేసినప్పుడు అనేక సర్వీసెస్ ఇవ్వగలుగుతాం మనం కూడా. ఈరోజు ఏంటంటే ఇంటర్నెట్, కేబులు, తర్వాత ఫోను, ఈ 3 సదుపాయాలు అనేది ప్రతి గృహంలో చాలా అవసరం ఉంది. దానికి ఏంటంటే కేబుల్ ఆపరేటర్కు బెడ్రూమ్ వరకు యాక్సెస్ ఉంటుంది, పరిచయాలు ఉంటాయి. కాబట్టి
ఎప్పటికైనా ఆల్వేస్ కేబుల్ ఆపరేటర్, ఎంఎస్ఓస్, హీరోస్ ఎన్ని సమస్యలు ఎన్ని టెక్నాలజీ వచ్చినా కూడా వాటికంటే మెరుగైన మనము సర్వీసెస్ ఇవ్వగలుగుతాము. మరి అతి చీపెస్ట్ కూడా ఇవ్వగలిగిన వాడు కేబుల్ ఆపరేటరే. కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్ విజ్ఞప్తి చేస్తున్నా. మరి పెద్దలంతా సహకారంతో రాము ఈరోజు ఈ స్టాల్ని పెట్టి అనేక రకాల టెక్నాలజీ అందిస్తున్నాడు. కాబట్టి ఈ టెక్నాలజీని మనము లబ్ధి చేసుకొని అప్గ్రేడ్ అయిపోతే మనని ఎవరు ఏం చేయలేరు. మళ్ళీ మనం ఎప్పటికీ 10 కాలాల పాటు ఉంటాం. టీవీ ఉన్నంత వరకు ఎలా చెప్తున్నామో మనమే ఉండగలుగుతామని ఈ కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు ఇప్పుడు కావాల్సింది బ్రాడ్బ్యాండ్. మనిషి బతకడానికి తిండి ఎంత అవసరమో ఇంటర్నెట్ కూడా అదే పరిస్థితి వచ్చింది. దానికి నిదర్శనమే మొన్న కరోనా సంక్షోభంలో వచ్చిన పరిస్థితులు చూస్తూనే ఉన్నారు మీరు. ఆ రోజు ఇంటర్నెట్ లేకపోతే కనీసం ఎక్కడికెక్కడ బంద్ అయినా ఇంట్లో కూర్చొనైనా కనీసం పని చేసుకోగలిగారు. పిల్లలకు కనీసం ఎడ్యుకేషన్ చెప్పుకోగలిగారు. అంటే బ్రాడ్బ్యాండ్ ఎంత అవసరమో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనడమే కాదు, దాంతోపాటు నడవాలి. అలాగే దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ ప్రోడక్ట్ ఉంది. కొంతమంది ఉంటారు ఎక్కడికక్కడ పోయి ఒక నార్మల్ సామాన్యుడు కూడా ఎక్కడ పోయి ఒక షాప్లో పోయి కొనుక్కోవాలి తప్ప అతను చెప్పిన రేటుకి కొనుక్కునే పరిస్థితి కాకుండా ఇలాంటి ఎక్స్పోజ్ కనుక జరిగితే ప్రజలకు వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. ఏ ప్రోడక్ట్ ఏ రేటుకి వస్తుంది, అసలు కొత్త ప్రోడక్ట్స్ ఏమొచ్చాయి, రేపు నడవలసింది నెక్స్ట్ జనరేషన్ ఏంది అని తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్పోజ్ మరిన్ని జరగాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇది డిటిహెచ్ అయితే డిష్ కావాలా, కేబుల్ టీవీ అయితే కోయాక్సిల్ కావాలా, ఇది ఇంటర్నెట్ కేబుల్ ఉంటే సెటిలైట్ ఛానల్స్ అన్నీ వస్తాయి. ఓటీటీ ఇప్పుడు అందరూ ఓటీటీకి అలవాటు పడుతున్నారు. మా సెటప్ బాక్స్లో ఓటీటీ యాప్స్ ఉంటాయి, రెగ్యులర్ టీవీ లీనియర్ టీవీ అంటారు, లీనియర్ టీవీ ఉంటాయి. లీనియర్ టీవీ ఏంటంటే జస్ట్ లైక్ ఇట్లా ఆపరేట్ లైక్ డిటిహెచ్ తరహాలో ఉంటుంది. ఛానల్ నెంబరింగ్ ఉంటుంది, ఛానల్ అప్ అండ్ డౌన్ పనిచేస్తుంది. అది రెగ్యులర్ వాళ్ళైతే కనుక హైబ్రిడ్ బాక్స్ అవసరం అవుతుంది. యాప్స్కి ఒక బాక్సు, కేబుల్కి ఒక బాక్సు పెడతారు, లేకపోతే డిటిహెచ్కి ఒక బాక్సు, యాప్కి ఒక బాక్స్ పెడతారు. ఇదైతే ఇంటర్నెట్ కేబుల్ ద్వారా వితౌట్ కేబుల్ నెట్వర్క్ టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ, వాయిస్ సర్వీస్ అన్నీ ఒకే కేబుల్లో వస్తాయి. అందుకని లాస్ట్ మైల్ ఛార్జెస్, కేబుల్ ఛార్జెస్ మిగులుతాయి. ఇప్పుడు పాతకాలంలో ల్యాండ్లైన్ కేబుల్ ఓన్లీ టెలిఫోన్ కోసం ల్యాండ్లైన్ కేబుల్ వేయాలంటే దెర్ ఈజ్ నో బిజినెస్ కేస్ టుడే. ఒక్క టెలిఫోన్ ఛార్జెస్తో ఆ లైన్ వర్కౌట్ కాదు. ఫ్యూచర్లో ఇప్పుడు ఈ 3 ఒకే లైన్లో వస్తున్నాయి కాబట్టి ఓన్లీ కేబుల్ టీవీకి కేబుల్ కూడా బిజినెస్ ఉండదు ఫ్యూచర్లో. కేబుల్కి ఒక టీవీ కోసం ఒక కేబుల్, ఇంటర్నెట్ కోసం ఒక కేబుల్, వాయిస్కి ఒక కేబుల్. అంటే ఇప్పుడు మనది 3 సర్వీసెస్ ఒకే కేబుల్లో వస్తాయి. ప్లస్ ఈ బాక్స్లో హైబ్రిడ్ ఓటీటీ యాప్స్ కూడా వస్తాయి అన్నమాట. సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్ బాక్స్? ఇది బాక్స్ 2200 అండి. బట్ దిస్ ఈజ్ ఎ 6K బాక్స్ అండ్ యూట్యూబ్ అన్నీ 4K రెజల్యూషన్లో చూసుకోవచ్చు. డ్యూయల్ వైఫై బ్యాండ్ ఉంది బాక్స్లో, ప్లస్ బ్లూటూత్ రిమోట్, బ్లూటూత్ వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్. అంటే మీకు కావాల్సిన కంటెంట్ మీరు వాయిస్ ద్వారా చెప్పచ్చు. ఇప్పుడు మీరు కంప్యూటర్లో అయితే కీబోర్డ్ వాడుకొని సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో, దీంట్లో వాయిస్ సెర్చ్ ఉంటుంది. యూట్యూబ్ ఆన్ చేసుకుని రిమోట్లో త్రూ బెంగళూరు ఈ సిటీస్ అన్నిట్లోనూ డెమాన్స్ట్రేషన్స్ ఇప్పుడు రన్ అవుతున్నాయండి. కమర్షియల్ ప్రొడక్షన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అక్టోబర్ అండ్ దే విల్ బీ ప్రొక్యూరింగ్ అవర్ బాక్సెస్. కరెంట్గా లైవ్ ఛానల్స్ ఈ మెట్రో సిటీస్ అన్నిట్లోనూ రన్ అవుతుంది. అట్లానే కాకుండా చిన్న చిన్న విలేజెస్లో కూడా మనం ఈ సర్వీసెస్ని అందించగలుగుతున్నాం. ఎందుకంటే వీఆర్ యూజింగ్ హెచ్ఈవిసి, అంటే ఇది ఎంపెక్ 4 తర్వాత వచ్చిన టెక్నాలజీ. ఇది 4K ఛానల్స్కి మాత్రమే వాడతారు, కానీ అదే 4K ఛానల్స్కి వాడే హెచ్ఈవిసి కోడెక్ టెక్నాలజీ మనం రెగ్యులర్ ఎస్డి ఛానల్కి, హెచ్డి ఛానల్కి కూడా వాడుతున్నాం. అందుకని వీఆర్ ఏబుల్ టు ఇప్పుడు మామూలుగా కేబుల్ టీవీకి మినిమం 2 GB బ్యాండ్విత్ కావాలి ఒక టౌన్ నుంచి ఇంకొక టౌన్కి టెల్కో ద్వారా లైన్ వేయాలంటే. కానీ మనది 300 Mbpsలోనే ఛానల్స్ అన్నీ ఒక టౌన్ నుంచి ఇంకొక టౌన్కి లింక్ వేయగలం. అందుకని చిన్న విలేజెస్కి లైన్ వర్కౌట్ కాక ఇంకా కొన్ని ఓన్లీ డిటిహెచ్లో ఉన్న విలేజెస్ కూడా ఉన్నాయి. అటువంటి విలేజ్కి కూడా మేము కనెక్షన్ ఇవ్వగలిగాం. మేము
ఒక 1 GB లైన్లో ఇంటర్నెట్ను టీవీ రెండు కలిపి విలేజెస్కి ఇవ్వగలిగాం. చిన్న విలేజెస్ అంటే ఈవెన్ శ్రీశైలం లాంటి విలేజ్లో కూడా ఇంటర్నెట్ను కేబుల్ టీవీ ఆన్ చేసాం మనం. సో నెట్ ఉందంటే కంపల్సరీ బాక్స్ సెట్ చేసుకున్నట్టే టీవీలో ప్రతి ఐటెం చూడగలుగుతాం. అవును. అయితే ఇంకొకటి, ఈ ఛానల్స్ చూసినంతసేపు బ్యాండ్విత్ ఖర్చు కాదు. అది ఇంటర్నెట్ ఆపరేటర్కి అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ ఆపరేటర్కి మేము ప్రతి ఆపరేటర్కి ఒక CDN కంటెంట్ డెలివరీ నెట్వర్క్ సర్వర్ ఒకటి ఇస్తాం. సో ఒక్క ఛానల్ ఒక్క కాపీయే సర్వర్ దగ్గరికి వస్తుంది. ఆ సర్వర్ వేల కస్టమర్స్కి ఇవ్వగలదు. అంటే కేబుల్ టీవీలో EDFA లాగా అన్నమాట. కేబుల్ టీవీలో ఆప్టికల్ యాంప్లిఫైర్ వాడతారు ఎక్కువ కస్టమర్స్కి ఇవ్వడానికి. ఇక్కడ మనం ఇది డేటాలో వెళ్తుంది కాబట్టి మనం CDN వాడతాం. సో ఒక ఛానల్ ఒక కాపీయే ఆపరేటర్కి వెళ్తుంది. ఆపరేటర్ దగ్గర నుంచి వేల మంది కస్టమర్కి CDN ద్వారా వెళ్తుంది. అందుకని పాయింట్ మా మెయిన్ హెడ్ ఎండ్ దగ్గర నుంచి ఇండియాలో ఎక్కడున్న చిన్న మారుమూల గ్రామానికైనా సరే నెలకి 30,000 రూపాయలతో అన్ని కేబుల్ ఛానల్స్ వెళ్తాయి. అది బ్రేక్ త్రూ టెక్నాలజీ అన్నమాట. సో ఇప్పుడు మనం స్టార్ తీసుకున్నట్టయితే ప్రతి నెలకు ఒక 300 నుంచి 400 పేమెంట్ చేయవలసి వస్తుంది. సో ఇంకా ఈ సెటప్ బాక్స్ పెట్టుకుంటే మనకు మంత్లీ ఏమైనా పేమెంట్ చేయవలసి వస్తుంది? అలాంటిది ఏం లేదంట. ఇది కేబుల్ టీవీ ప్రైజెస్ అన్నీ ఇండియాలో దిస్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ట్రై. సో ఏ ఆపరేటర్ అయినా సరే ప్రైజెస్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ ద బ్రాడ్కాస్టర్స్ వెబ్సైట్, ట్రై అండ్ అవర్ వెబ్సైట్ ఆల్సో. ద ఛానల్ ప్రైజింగ్ ఈజ్ ద సేమ్ ఫర్ స్మాల్ ఆపరేటర్ ఆర్ ఎ బిగ్ ఆపరేటర్ అండ్ ద ప్రైజెస్ ఆర్ కంట్రోల్డ్ బై ట్రై. అయితే రీసెలర్కి నెట్వర్క్ క్యారేజ్ ఫీజు మినిమం 100 రూపాయలు పర్ బాక్స్ మేము డిస్కౌంట్ ఇస్తాం. అది నెట్వర్క్ క్యారేజ్ ఫీజు కింద వస్తుంది. దాంట్లో మినిమం 100 రూపీస్ ఇస్తాం. తర్వాత వాల్యూమ్ బిజినెస్ ప్రకారం ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే హైటెక్స్లోని మరో స్టాల్లో ఉన్నాం. ఐపిక్స్ కంపెనీ వారు తయారు చేసిన, గతంలో మనం చూసుకున్నట్టయితే మన ఇంట్లో సీసీ కెమెరా ఫిట్ చేసి మామూలుగా రికార్డింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నూతనంగా మన ఇంట్లో సీసీ కెమెరా ఫిట్ చేసుకొని అది మన మొబైల్లో, సో మనం ఆఫీస్కి వెళ్ళినా సరే కొంచెం లేట్ అవుతుందంటే లైట్స్ ఆన్ చేసుకోవడానికి కానీ ఆటోమేటిక్ సిస్టమ్స్ మెషిన్ ఉంది. సో మెషిన్ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంది, ఫెసిలిటీస్ ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. చెప్పండి సార్, మీ మిషన్ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏమేమి చెప్పండి. ఈ ఫెసిలిటీస్ వచ్చేసి ఆటోమేషన్, హోమ్ ఆటోమేషన్ అండి. ఆటోమేటిక్ బై యాప్ అలెక్సా నుండి వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంటి నుండి బయట వెళ్ళిపోయినా అని కూడా మనం ఇంట్లో సెక్యూరిటీ పర్పస్ ఆన్ చేసుకోవాలన్నా మనం లైట్స్ ఆన్ ఆఫ్ ఆటోమేటిక్గా ఆన్ టైమింగ్ పెట్టుకుంటే ఆ పలానా టైమింగ్లో ఆన్ అవుతాయి. కొద్దిసేపు తర్వాత ఆఫ్ పెట్టుకుంటే ఆ టైమింగ్ ప్రకారంగా ఆఫ్ అయిపోతాయి. మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామంటే ఏసీ ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవచ్చు, గీజర్ ఆన్ చేసుకోవచ్చు, మన మిక్సీస్ కానీ ఏమన్నా అని కూడా ఆటోమేటిక్గా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉందంటే డోర్ సేఫ్టీ కూడా ఉంటుంది. బై ఫోర్సింగ్గా ఎవరన్నా డోర్ ఓపెన్ చేయాలన్నా అని కూడా దానికి అలారం మోగుతుంది. ఎవరన్నా ఇంట్లోకి దూరినా అని కూడా వాటికి రికార్డింగ్ అవుతుంది. అన్నీ సేఫ్టీ పర్పస్గా చాలా ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి ఎంత కాస్ట్ ఉంది ఇప్పుడు? దీంట్లో వేరియేషన్స్ చాలా ఉన్నాయి. ఆటోమేటిక్ కర్టన్స్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి, మన ఫైర్ ఎగ్జాస్ట్ చేసుకోవడానికి, అండ్ తర్వాత వాటర్ లీకేజ్ సేఫ్టీ చూసుకోవడానికి, అలారం కావడానికి, ఇవన్నీ కూడుకున్నది అయితే ఒక 2 BHK అయితే మనకు 3 lakhs పైన మనకు ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇలా అయితే మన 1 ఈచ్ బెడ్రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే దానికి 60,000 50,000 మనం డిపెండ్ ఏదైతే మనము చూస్తామో అడ్వాంటేజెస్ ఏవైతే తీసుకుంటామో, ఫెసిలిటీస్ ఏవైతే తీసుకుంటామో దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.